పుష్కరాల పైసలు ఫుల్లు, సౌకర్యాలు నెల్లు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి చిక్కర్లు కొడుతుంది, దాన్ని చూపెడతా. దానికంటే ముందు ఒకసారి ఇక్కడ చూద్దాం. ఏర్పాట్లపై భక్తుల మండిపాటు. మొదలైన 2 రోజులకే అసంతృప్తి. వెళ్లేందుకు రోడ్డు లేదు, నిలబడేందుకు జాగలేదు. 35 కోట్లు ఏం చేశారని జనం నిలదీత. దర్శనానికి 100 వసూలు చేస్తున్నారని సాధువులు సైతం ఆగ్రహం. ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన పుష్కరాలలోనూ సర్కార్ ఫెయిల్ అయిందన్న విమర్శలు వస్తున్నాయి. సరస్వతి పుష్కరాల కోసం 3-4 నెలలుగా ప్రభుత్వం హడావిడి చేసిన ఏర్పాట్ల కోసం 35 కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. కనీస సౌకర్యాలు లేవంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెళ్లేందుకు రోడ్డు లేదు, నిలబడేందుకు నిల్వ నీడలేదు, మండిపడుతున్నారు. మా సొమ్ము తిన్నారే తప్ప మాకేం చేశారంటూ నిలదీశారు. పుష్కరాలు మొదలైన 2 రోజులకే జనం నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. సరే, ఇదే విషయానికి సంబంధించి, ఏది సాధువులకు సంబంధించి నిన్న ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ ఎపిసోడ్కు సంబంధించి నేను చూసిన చాలా ఆశ్చర్యాన్ని వేసింది. వీళ్ళందరూ సాధువులండి. సాధువులు దేనికి? దైవ దర్శనానికి సంబంధించి, పీఠాలకు సంబంధించి ఉత్సవాలు జరిగినప్పుడు, ఏదైనా స్పెషల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తారు. ఒకసారి ఇక్కడ కాళేశ్వర సరస్వతి పుష్కరాలలో ప్రభుత్వం దోపిడీ చేస్తుందని సాధువులు చెప్పి ఏమన్నారో చూస్తున్నారు కదా. కాళేశ్వరం టికెట్ ఇది కాళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం, కాళేశ్వరం మహాదేవ్పూర్ మండల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ప్రవేశ రుసుము పార్కింగ్. ఇక్కడ మేము ఎవరం ఉన్నాం? సన్నాసులం, ఇద్దరు కూడా సాధువులం. కానీ దర్శనానికి మేము లోపల కాళేశ్వరం నదికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ 100 రూపాయలు ఇస్తే కానీ పంపే ప్రసక్తి లేదు. చూస్తున్నారా ప్రజలారా, హిందువులారా? 100 రూపాయలు బతిలాడాం. సన్నాసులం అయ్యా అంటే మాకు అదంతా అనవసరం, మీరు డబ్బులు కడతారా లేదని చెప్పేసి పూటకు 10 మందికి ఎగబడి డబ్బులు కట్టినాక పంపలేదు. సంతోషం. లోపలికి వెళ్ళాం. 33 కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెట్టిందో అర్థం కావట్లేదు. అక్కడ 2-3 టెంట్లు పచ్చ చేశారు, ఈ పక్క ఆ పక్క. అక్కడ పోయి తీరా చూస్తే పురోహితులకు సంబంధించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక రోడే తవ్వేశారు, దాంట్లో దొడ్డిది అదో బెడ్షీట్ లాంటి దొడ్డిది వేశారు. దాంట్లో అక్కడక్కడ కూర్చొని ఉన్నారు. చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తే ఎక్కడ కూర్చుండబెట్టాలి? అయ్యా యంత్రాంగం గారు, మీరు ఆలోచించండి. మనం అన్నం తింటున్నాం, ఎర్రటెండ 50 డిగ్రీలు 45 డిగ్రీల ఎండ కొడుతూ ఉంది. వచ్చిన ప్రజలు ఎక్కడ ఉండాలి? ఆలోచించండి జర. విఐపి దర్శనం, మీ విఐపిల గురించి మాత్రం బంగారం లెక్క చేసుకున్నారు. మరి మాట వంటి బీద వాళ్ళకు వస్తే పూరి గుడిసె కూడా లేదు మాకు. ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పుష్కరాల గొప్ప వ్యవస్థ. మరి దర్శనానికి వస్తే సన్నాసులమయ్య, మాకు ఆడవాళ్ళు ఉంటారు, మేము సైడ్లో పోతామంటే 100 రూపాయలు కట్టు పో, మీరు పైసలు తీసుకోవట్లేదు, అందరూ సాధువులు ముఖ్యం వదులుతున్నారని ఆ విధంగా చీత్కరింపు మాటలు మాట్లాడి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఇది సమంజసమా? ఓ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు? మీరు బిజినెస్ చేస్తున్నారా? ప్రజల దగ్గర 100 రూపాయలు ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. ఆలోచించండి. మీరు మానవత్వం లేదా? కనకరం లేదా? మీరు హిందువులు గారా? జాలి దయ లేదా? అందరు మీలాగా కరోడ్పతులు ఉంటారనుకుంటున్నారా? కోట్లకు పడిగెలెత్తినటువంటి వాళ్ళు ఉంటారా? కూలీ నాలి చేసుకున్నటువంటి వాడు, రెక్కడితో డొక్కాడనటువంటి వాడు పుష్కరాలని చెప్పేసి మా జగన్మాత సరస్వతి వాణి ఆ తల్లి కాళేశ్వర దర్శనానికి రావాలని ఎన్నో బాధలు పడుతూ వస్తే మీరు 100 రూపాయల టికెట్ ఆ దర్శనానికి మీరు పెట్టుకోండి. 20 రూపాయలు పెట్టండి, బీదవాడికి పెట్టండి. మీలాగానే డబ్బున్నోళ్ళు ఉంటారనుకుంటున్నారా? బీదవాళ్ళు మందిని మంచి సంపాదించారు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడ చెట్ల కింద కూడా అక్కడ వ్యవస్థ, తినడానికి వ్యవస్థ లేదు. భోజనానికి వెళ్తే అక్కడ ఫుల్ రష్ ఉంది. ఇక్కడ చెట్ల కింద అక్కడ చూపెట్టి, అక్కడ చూడు హనుమాన్ స్వాములు కూడా చెట్ల కింద తింటున్నారు. అక్కడ చూపెట్టండి, అక్కడెక్కడ చెట్ల కింద తింటున్నారు జనం. మరి ఏం వ్యవస్థ చేశారు మీరు? 33 కోట్లు పెట్టి ఏదో తెగ అడ్వర్టైజ్ చేస్తున్నారు. దొబ్బిల దోపిడేనా? దేవాదాయ ధర్మాదాయ శాఖ మీరు బోర్డు పెట్టుకోండి, ఒకటి బిజినెస్. దేవాదాయ ధర్మాదాయ శాఖ వ్యాపారము చేయబడుతున్నది. హిందువుల పట్లనే వ్యాపారం చేస్తున్నాం, మిగతా వాళ్ళ దగ్గర మేము చేయట్లేదు. ఎందుకంటే మా హిందువుల ద్వారా మీ బతుకంతా, మీ డిపార్ట్మెంట్ బతుకంతా మీ నాయకులకే కావచ్చు, మీ గవర్నమెంట్కే కావచ్చు, హిందువుల డబ్బులతో మీరు బతుకుతూ ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోవద్దు. హిందువులారా మేల్కోండి, అందరూ ఖండించండి ఈ విషయాన్ని. ఇది సాధువులుగా ఖండిస్తున్నాం. సాధువులందరూ కూడా లెటర్ ఇచ్చారు, మా సాధువులని తక్షణమే దర్శనాలకు పంపండి అని. ఆయన పంపకుండా ఈవో గారు కఠినంగా వ్యవహరించి సిబ్బందిని ఆ విధంగా తయారు చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేలుకో హిందువా మేలుకో. ఇటువంటి అధికారులకు తగిన
ఇప్పటికైనా మీరు బుద్ధి చెప్పండి. కాళేశ్వరంకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు ఊరుకోకండి. ఖచ్చితంగా మీరు బెదిరించి మీరు మన పనులు మనం చేసుకుందాం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అది పాపం వాళ్ళు సన్నాసులండి, అంటే సాధువులు, వాళ్ళే చెప్పారు. సో వాళ్ళకు కూడా కనీసం పూర్తి స్థాయిలో కూడా గిట్లా ఎక్కడికక్కడ ఆపితే ఎట్లా? మహాకుంభమేళ చూసినాం. మహాకుంభమేళలో ఎంత అద్భుతంగా వాళ్ళను మనం పూజించినాం, వాళ్ళకి ఎంత మంచిగా ఆహ్వానం పలికినాం. తెలంగాణలో కనీసం పుష్కరాలను కూడా చేయలేకపోతున్నారే. ఓ నా హిందూ సోదరులలో మీరు మేల్కొండి, 33 కోట్లు కాదు ఇక్కడ ఈ 100 రూపాయలు పెట్టి కోట్ల రూపాయల స్కామ్ చేస్తున్నారని వాళ్ళు చెప్పారు. ఆఖరికి ఇదే ఏర్పాట్ల మీద ఓ తల్లి మాట్లాడిందండి. ఓ తల్లి ఏమని మాట్లాడిందో ఒకసారి మీరే చూడరు, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆ తల్లి మాట్లాడిన అంశాన్ని కూడా ఒకసారి. ఇవాళ కొంచెం మంది తక్కువ ఉంటారు, మాకు చేతగానే ఉండము, అందరూ వస్తే కొంచెం మంచిగా ఉంటుందని వచ్చినందుకు ఏ సౌకర్యాలు లేవండి. ఇన్ని కోట్లు అన్ని కోట్లు పెట్టి మేము అన్ని చేసినాము, ఇది చేసినాము అది చేసినాం. సరే పుణ్యాత్ములు శాంక్షన్ చేసి మంచిగా చేసిందంటే అది బాగుంటది. ఒక్కటి కూడా లేదండి. ఒకసారి ఇవన్నీ చూడండి, నడవడానికి కూడా అన్ని ముళ్ళ కంపలు, రాళ్ళు, రప్పలు. ఎట్లా పోతామండి చెప్పండి? నువ్వు అన్ని చేసినావు, అన్ని చేస్తాను, నేను ఇన్ని శాంక్షన్ చేసిన అన్ని చేస్తాను అన్నప్పుడు అన్ని చేయాలా వద్దా? ఏది లేదండి, మాకైతే ఏ సౌకర్యం లేదు. 35 కోట్లతోటి చేసినావని ప్రచారం చేసిండ్రు. 3 కోట్లు ఖర్చు పెట్టిందో లేదు అసలు. నిన్న వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి అంటే మంత్రులు వచ్చినప్పుడే అయితేనే మంచిగా ఉంటాయి, కానీ మాలాంటి ప్రజలు మేము ఎన్నుకున్నాలే కదా, మరి మా పైసలే కదా, అన్ని మా డబ్బులతోటే మీరు అన్ని చేస్తారని అన్నారు కదా. మరి ఏదండి పైసలు తీసుకునే వరకేనా? మేము ఎన్ని కష్టాలు పడాలన్నా? మరి ఎందుకు ఇన్ని ప్రచారాలు చేస్తాను? చెయ్యకండి. ఈ జనాలందరూ ఇక చూడండి ఎంత అవస్థలు పడతాను మేమందరము. మా కోసం పోసుకోవడానిక మీరు ఇన్ని ప్రచారాలు చేసేది? మా డబ్బులు తీసుకొని మీరు బాగుపడ్డాక. రైట్, మొత్తానికి అక్కడ తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కదా, మన తెలంగాణ ఆడబిడ్డ కూడా మాట్లాడింది. ఏమని సౌకర్యాలు లేవు అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో మేము సౌకర్యాలు చేసినాం, లేకపోతే మేము అది చేసినాం అని పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కదా. కానీ ఎక్కడ కూడా ఏది లేదు అనే విషయం చాలా క్లారిటీగా కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పుష్కరాల విషయంలోనైతేనేమి ఇతరత్ర విషయంలోనైతే ఎక్కడ కూడా ఈ ఏదైతే సౌకర్యాలు అన్నారు కదా, ఈడ సౌకర్యాలు లేవని ఆఖరికి సాధువులు కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహ జ్వాలలను వెళ్ళగక్కిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈరోజు 33 కోట్లు 35 కోట్లు అని చెప్పి ఈరోజు దర్శనానికి వస్తున్న ప్రతి వ్యక్తిని కూడా 100 రూపాయలు అడుగుతూ అందులో సాధువులను కానీ, లేదా మాల వేసుకున్న మా హనుమాన్ భక్తులను కానీ, లేదా ఇతర భక్తులకు సంబంధించి కూడా సౌకర్యాలు అనేది నిల్లుగా ఉన్నాయి. కనీసం సౌకర్యాలను కూడా కల్పించలేకపోయింది. అదే విఐపి అంటారు కదా, విఐపి అదే మీ భాషలో మీకు మాత్రం రాజభోగాల లెక్క సౌకర్యాలు కలుపుకున్నారు. మా ఓటు చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మీ నేతలు పూర్తి స్థాయిలోకి ఇట్లా వ్యవహరిస్తే ఎట్లా అనేది వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మొత్తానికి దర్శనానికి సంబంధించి మీకు ఎట్లున్నది, ఆడ ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఏం కథ అనేది పూర్తిగా కూడా మీరు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా సరస్వతి పుష్కరాల కోసం 3-4 నెలల నుంచి ప్రభుత్వం మామూలుగా హడావిడి చేయలే. కానీ ఏం జరిగింది? వాళ్ళు చెప్పింది ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పుష్కరాలలోనూ సర్కార్ ఫెయిల్ అయిందనే విమర్శలు. సరస్వతి పుష్కరాల కోసం 3-4 నెలలుగా ప్రభుత్వం హడావిడి చేసిన ఏర్పాట్ల కోసం 35 కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. కనీస సౌకర్యాలు కూడా లేవంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెళ్లేందుకు రోడ్డు లేదు, నిలబడేందుకు నిల్వ నీడలేదు అని మండిపడుతున్నారు. మా సొమ్ము తిన్నారు తప్ప మాకేం చేశారంటూ నిలదీస్తున్నారు. పుష్కరాలు మొదలైన 2 రోజులకే జనం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏర్పాట్లపై భక్తుల మండిపాటు మొదలైన 2 రోజులకే అసంతృప్తి, వెళ్లేందుకు రోడ్డు లేదు, నిలబడేందుకు జాగలేదు, 35 కోట్లు ఏం చేశారని జనం నిలదీత. దర్శనానికి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. సాధువులు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక సాధువులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మా దేవాదాయ శాఖ మంత్రి కానీ, దేవాదాయ శాఖ కమిషనర్ కానీ మరి దీనికి ఒక వివరణ ఇస్తారా లేదా, చేస్తే ఎట్లా ఖర్చు చేసిళ్ళు, అది ఏ విధంగా అయింది అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి. రైట్, ఇక